నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సుమారు 40 అజెండా అంశాలతో కేబినెట్ భేటీ. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో చురుగ్గా దర్యాప్తు. బాధితులకు న్యాయం చేసేలా వేగంగా అడుగులు. ప్రశాంతిరెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసులో అనిల్ కు నోటీసులు. ఈ నెల 26న విచారణకు రావాలని పోలీసుల తాకీదులు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. రెండు రోజుల పర్యటన కోసం యూకే చేరుకున్న ప్రధాని. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ. తాజాంశాన్ని చూస్తున్నాం. సచివాలయంలో కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. సుమారు 40 అజెండా అంశాలతో మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోనున్నారు? షాహీన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లోనే సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఏదైతే దాదాపు ఇవాళ సుదీర్ఘంగా ఈ మంత్రివర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 43 అంశాల వరకు కూడా ఎజెండాలో చేర్చినట్లు సమాచారం ఉంటుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏదైతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఉత్పత్తులు రాయలసీమ హబ్ గా పరిశ్రమలు ఆకర్షించాలనే విధంగా ఈ పాలసీ రూపొందించడం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు సచివాలయంలో. ఈ రాయలసీమ ప్రాంతాన్ని ప్రధానంగా ఈ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించాలని కూడా ఆయన సూచనలు చేశారు. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన పరికరాలు తదితర పరిశ్రమల్ని ఆకర్షించే విధంగా ఈ పాలసీ రూపొందించినట్లుగా తెలుస్తుంది. దీనికి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అలాగే ఇటీవల కాలంలో 2 SIPB సమావేశాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సంబంధించి ఒక కేబినెట్ కి మధ్యలోనే 2 సార్లు సమావేశాలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా నిన్నే ఒక 4 కీలక కంపెనీల ద్వారా, ఏదైతే సత్వా గ్రూప్ కానీ, ANSR కానీ, అలాగే సిసి కానీ, ఇట్లా 4 కంపెనీల ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేలాగా, దీని ద్వారా 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 4 పరిశ్రమలకు ఆమోదం తెలిపారు. అలాగే గతంలో జరిగిన మరో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో దాదాపు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించేలాగా వివిధ సంస్థలకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా దాదాపు 50,000కు పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. వీటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలకి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే ఇతర అంశాలకు వస్తే కనుక, ఏదైతే రాజధాని అమరావతి పరిధికి సంబంధించి ఇటీవల జరిగిన CRDA అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కూడా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. దీంతో పాటుగా ఏదైతే CRDAతో పాటు మెట్రోపాలిటన్, అలాగే పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిగా మార్చే ప్రక్రియకు సంబంధించి కేబినెట్ లో చట్ట సవరణలు ఉంటుంది. అలాగే అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా మంత్రివర్గం చట్ట సవరణ చేసి దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం పొందనున్నట్లు తెలుస్తుంది. అలాగే విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ పరిధిలో ఉన్న అభివృద్ధి పథకాలకు భూ సమీకరణ కోసం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లుగా సమాచారం ఉంటుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా, అలాగే సీపేజ్ నెట్వర్క్ సంబంధించి సాంకేతిక కమిటీ ఇచ్చిన వివిధ ప్యాకేజీలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. దీనికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చుకునే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే NTR స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లకు రాష్ట్ర స్థాయి కమిటీ సిఫార్సులపై చర్చించి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శికి చెందిన దాదాపు 800కు పైగా పోస్టులకి వాటి పదోన్నతులు కల్పిస్తూ కూడా ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వివిధ విద్యుత్ ప్రాజెక్టులు, ఇందులో సోలార్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
వీటికి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రివర్గం వివిధ ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు సంబంధించి కూడా ఆమోదం తెలుపుతున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే ఇటీవల అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్, దీనికి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. ఏదైతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ని ప్రోత్సహించాలనే నిర్ణయంతో ఈ డిక్లరేషన్ అనేది ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసింది. అలాగే జనవరుల శాఖకు సంబంధించి కూడా వివిధ పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అలాగే పొగాకు కొనుగోలుకు సంబంధించి ఏదైతే రైతులు నష్టపోకుండా ఉండేలాగా చర్యలు చేపట్టేందుకు పలు నిబంధనలకు సవరించిన నిబంధనలకు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలుపుతున్నారు. అలాగే తిరుపతి పద్మావతి పార్క్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి గతంలో ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి ఒక విచారణ కమిటీని నియమించడం జరిగింది. ఆ విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఆ విచారణ కమిటీపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నది. అలాగే వివిధ న్యాయమూర్తులకు సంబంధించి డ్రైవర్ల కేటాయింపు అంశం, అలాగే ఏపీ నూర్ భాష, అలాగే దూదేకల అభివృద్ధి కార్పొరేషన్ ని మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఇవన్నీ దాదాపు 40కి పైగా ఎజెండా అంశాలు ఉన్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా ఇవాళ మంత్రివర్గంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయటం, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి కూడా కేబినెట్ లో ఒక చర్చ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రి నారాయణ, అలాగే ఇతరులు కూడా ఎల్లుండి నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. ఇది అధికారిక పర్యటన కావడంతో ఈ సింగపూర్ పర్యటన దేనికోసం చేపడుతున్నారు, దీని ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అంట అంశాల గురించి కూడా వాళ్ళ మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలతో పాటుగా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద ఉంది. ఏదైతే వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ఏంటి అన్న దాని మీద చర్చ నడుస్తుంది. ఆగస్టు 2వ వారం నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు దాదాపు 10 రోజుల పాటైనా నిర్వహించాలనే ఒక వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ మంత్రివర్గంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలి ఏంటి అన్న దాని మీద కూడా మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. షాహిన్, ధన్యవాదాలు కృష్ణ. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అనిల్ పై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నెల్లూరులోని అనిల్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఈ నెల 26న కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో ప్రసన్నకు కూడా నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ నెల 25న విచారణకు రావాలన్నారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రభావం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల సుంకేశల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 106,620 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 142,482 క్యూసెక్కులుగా ఉంది. 2 స్పిల్వే గేట్ల ద్వారా 54,774 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,393 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.41 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు పలు ప్రతిపాదనలతో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదా సిద్ధమవుతుంది. 3 లేదా 4 పిల్లల్ని కన్నవారికి ఆస్తి పన్ను మినహాయించేలా ప్రతిపాదించారు. ఐవీఎఫ్ చికిత్స వ్యయాన్ని భరించి మాతృత్వ సెలవులను 6 నుంచి 12 నెలలకు పెంచాలని, తల్లులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదల వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను అధికారులు రూపొందిస్తున్నారు. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. రాష్ట్రంలో 2.1గా ఉండాల్సిన సంతానోత్పత్తి రేటు 1.5కు తగ్గింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 13-15% మధ్య ఉన్న వృద్ధుల శాతం 2047 నాటికి రాష్ట్రంలో 23కు చేరే అవకాశముంది. రాష్ట్రంలో 12% మంది దంపతులకు పిల్లలు పుట్టే విషయంలో లోపాలున్నాయి. వీరిలో కొందరు సమస్య పరిష్కారానికి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ IVF చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తున్నారు. ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది. సాధారణంగా 3 సైకిల్స్ లో చికిత్సను చేస్తారు. ఒక్కో సైకిల్ కు 85,000 రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. IVF తర్వాత కొందరికి పిల్లలు పుడుతున్నారు. ఈ చికిత్సకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించాలని ముసాయిదాలో చేర్చారు. 3 లేదా 4 పిల్లలు కలిగిన వారికి ఆస్తి పన్ను మినహాయించాలని, 3వ బిడ్డను కన్న తల్లులకు ప్రోత్సాహకంగా 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, 4వ బిడ్డకు ఈ విధానాన్ని కొనసాగించాలని ప్రతిపాదించారు. తల్లులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాలని, ఉద్యోగినులకు మాతృత్వ సెలవులను 6 నుంచి 12 నెలలకు పెంచాలని, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి దీనిని వర్తింపజేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. వివిధ కార్యాలయాల్లో పనిచేసే తల్లులకు అనుకూలంగా ఉండేందుకు పిల్లల కోసం క్రెచ్లు పెట్టాలని, పిల్లల సంరక్షణపై శిక్షణా కార్యక్రమాలను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేపట్టాలని, వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పించాలని ప్రతిపాదించారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ కెరటాలతో మాయాపట్నం గ్రామం జలమయమైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ఉప్పాడ తీరం అంతా అల్లకల్లోలంగానే ఉంది. నిన్నటి నుంచి సముద్రం ఎగిసెగిసి పడుతున్నాయి. రాకాసి అలలు ఊర్ల మీద విరుచుకు పడుతున్నాయి. కెరటాలు ఉప్పొంగి ఇళ్లనంతా కూడా ముంచేస్తున్న పరిస్థితి ఉప్పాడ తీరంలో ఉంది. ప్రస్తుతం మనం ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయాపట్నంలో ఉన్నాం. ఇక్కడ నిన్నంతా కూడా సముద్రం ఎగిసెగిసి పడింది, ఇళ్లని ముంచేసింది. సముద్ర నీరు ఊరిని ముంచేయడంతో ఈ మత్స్యకార గ్రామం అయితే విలవిల్లాడిపోయింది. జనం పరుగులు తీశారు. ఇళ్లన్నీ కూడా కూలిపోతున్న పరిస్థితి ఉంది. గత దశాబ్దానికి పైగా ఉప్పాడ తీరం అంతా కూడా కోతకు గురవుతూ ఉంది. ఇక్కడ 6 గ్రామాలు తీవ్ర సముద్రపు కోరతో చిక్కుకొని విలవిల్లాడుతున్న పరిస్థితి ఉంది. సముద్రం ఇప్పుడు కూడా గ్రామాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి చూడవచ్చు. కెరటాలు ఇళ్లని తాకుతూ మొత్తం సముద్ర గర్భంలో కలిపేసుకుంటున్న పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా రక్షణ గోడ విధ్వంసం అయిపోయింది. అలాగే ఈ కోతకు గురవుతోంది. ఈ రక్షణ చర్యలు చేపట్టాలని ఇక్కడ దశాబ్దాలుగా మత్స్యకార గ్రామాల ప్రజలందరూ కూడా కోరుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా నిన్న కొట్టిన రాకాశాలలో గ్రామాన్ని ముంచెత్తడంతో ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. ఇక్కడ ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నారు. ఇవాళ కూడా కొంత రాత్రి అయితే తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎప్పుడు ఈ గ్రామాల్లోని ఇల్లులు ఇలా సముద్రంలో కలిపేసుకుంటుందో తెలియని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సముద్రం కూడా ఇప్పటికి కూడా అలలు, కెరటాలు గ్రామంలోని తీర ప్రాంత ఇళ్ళనన్నింటినీ కూడా తాకుతూ మొత్తం సముద్రంలోకి కలిపేసుకున్న పరిస్థితి. నిన్న మనం చూడవచ్చు ఆ రహదారి సిమెంట్ రోడ్డు రాత్రి కూడా ఉంది. రాత్రి వచ్చిన కెరటాలకు ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ గ్రామంలోని ఇల్లులు దెబ్బతిన్నాయి. 15కు పైగా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఎప్పటికప్పుడు ఈ ఇళ్లలోని ఖాళీ చేసి ముందుకెళ్తున్నారు. తమకు నివాసం చాలా దుర్భరంగా మారుతోందని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఉప్పాడతో పాటు సోరాడిపేట, మాయాపట్నం, జగన్పేట, అలాగే కోనపాపేట, ఈ అన్ని గ్రామాలు కూడా కోత చాలా బీభత్సంగా ఉంది. ఎప్పటికప్పుడు సముద్రం ఏ సమయంలో విరుచుకుపడుతుందో కూడా తెలియని భయాందోళనలో ఇక్కడ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మొత్తం చాలా చిన్న చిన్న ఇల్లులు, పూరి గుడిసెలతో పాటు చిన్న చిన్న పెంకుటిల్లు, మట్టి దెబ్బలతో కట్టుకున్న ఈ ఇల్లులు మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా ఎక్కువగా అత్యధిక శాతం మత్స్యకారులే జీవనం సాగిస్తుంటారు. సముద్రంలోనికి వేటకు వెళ్ళి ఈ ఒడ్డుకు వచ్చి ఇక్కడే ఉంటుంటారు. అయితే ఎప్పటికప్పుడు ఇల్లుల్ని ముంచెత్తుతుంటే పరిస్థితుల్లో ఈ ఇల్లుని వదిలేసి జనం బిక్కుబిక్కుమంటూ బయటకు గడుపుతున్నారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో తాజాగా ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అయితే ఒక అభయం ఇచ్చారు.
ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. ఉప్పాడ కోతను నివారించేందుకు రక్షణ చర్యలు చేపడతాం, జియో ట్యూబ్ స్థానంలో మొత్తం పకడ్బందీగా ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొంతమంది ఉప్పాడ ఈ తీర ప్రాంత గ్రామం మాయాపట్నం వాసులు ఉన్నారు. మీకు సముద్రం ఎలా కొడుతుంది, మీ పరిస్థితి ఏంటమ్మా? బాబు గుమ్మాలోకి పోతున్నది నీరు, ఇంట్లోకి పోతుంది నీరు. పిల్లలు కూడా మా తల్లిలో ఉండడానికి దారి లేదు. పిల్లలు కోత నీరు నాకగానే వస్తున్నాం అనుకో తలికిపోయినాడు, తలికిపోతుంది. చంద్రుడు పడిపోయి ఇరిగిపోయి ముక్కలు చెప్పండి, రోడ్డు కూడా పడిపోయింది. మాకు ఏ ఆధారం లేదు బాబు. మాకు ఆధారం లేకుండా ఏడుతున్నాం పొగులు పూను తండ్రి. కొంత మాకు సాయం ఏం చేస్తారు? మా తల్లి పిల్లలు సందట్లోని చాలా భయంగా బతుకుతున్నాం. ఈ పిల్లలు ఎక్కడికో కాలు జారి భయపడిపోతాలో అని అంత దీనిగా బతుకుతున్నాం బాబు. ఈ పంచకారం మీరే చెయ్యాలా, మాకు ఏ ఆస్కారం లేదయ్యా. చెప్పమ్మా, మీది ఏంటి? మీ ఇల్లు బాగానే ఉందా? మాది పడిపోయిందండి, పడిపోయింది, ఇల్లు పడిపోయింది, ఉన్న దారి లేదు. ఎక్కడన్నా అద్దెకి వెళ్దామంటే వేలు అడుగుతున్నారు. అలాగన్నా ఇల్లు దొరకట్లేదు. మాకు బతకడానికి తిరగలేదు. ఎక్కడో ఒక ఉందామన్నా చోటు లేదు, ఎక్కడ నిలబడినా కన్నా చోటు లేదు. శుభ్రం పడిపోయే ఇల్లు. ఎవరు కూడా కొంచెం నేరంటే అద్దెలు ఇవ్వమంటున్నారు. ఎక్కడ అద్దె గంగలోంచి రాలేదు. మనం ఎక్కడికి వెళ్ళకపోతున్నాం. అన్న డబ్బులు తెచ్చుకొని ఎందుకు తెచ్చుకుంటే ఏదైనా అద్దుకుంటాం. తేనందే చిన్న కాస్తాలు ఆకులు ఎడేసిపోయి ఆ పెండ్లు పెట్టుకోయి అలాగే అవి ఎడుతున్నాం. చిన్నపిల్లలు వర్షం కుడిచేస్తున్నాం కూడా. అంతో ఈ వర్షం తెలుసు. నాకు భర్త లేడు. 5 సంవత్సరాల నుంచి అమ్మ దగ్గరే ఉంటున్నాను. చిన్న పిల్లలతో ఉన్నాం. ఇప్పుడు అమ్మ ఇల్లు కూడా పోయింది. ఎక్కడైనా రెంట్కి వెళ్దామన్నా 5,000 6,000 అడుగుతున్నారు. రెంట్కి డబ్బులు లేవంటే 3 లక్షలు 4 లక్షలు అద్దెలు ఇమ్మంటున్నారు. అలా ఉంటేనే కానీ ఎవరైనా ఇప్పుడు లేని వాళ్ళం ఎంత డబ్బు తెచ్చి రెంట్లకి ఎట్టి ఎలా ఉండగలం? అందుకే ఆ పక్కన చిన్న రేక్ షెడ్లోనే ఉంటున్నాం రెంట్కి. పిల్లలు తీసుకొని రాత్రులు పోవడం, పగలు వచ్చి చూసుకోవడం, ఆ ఇంట్లో ఉండడం. ఒకవేళ బయటికి వెళ్దామన్నా ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు. రెంట్లు చూస్తే 5,000 6,000 అడుగుతూ ఉంటే ఈ చిన్నపిల్లలతో ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళన్నట్టు తెలియక ఇంకా ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం ఒకవైపు సముద్రం విరుచుకుపడి ఇల్లుని గర్భంలో కలిపేసుకుంటోంది, మరోవైపు ఆవాసం నీడకోల్పోయిన మత్స్యకార గ్రామస్తులంతా కూడా ఇల్లుల్లో అద్దెకి ఉండేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇల్లులు అద్దెకు దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. ఒకవైపు సముద్రంలో వేటకెళ్తేనే వీరి జీవనం సాగుతుంది. ఈ ఏడాది వేట విరామం తర్వాత చేపలు కూడా సముద్రంలో ఏమాత్రం దొరకటం లేదని వాళ్ళు ఇప్పటివరకు కూడా ఆవేదన చెందారు. జీవనాధారం కోల్పోతున్నాం. మరోవైపు సముద్రం విరుచుకుపడి ఉండే చిన్న చిన్న ఆవాసాలను కూడా గర్భంలో కలిపేసుకుంటడంతో తమ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా ఉప్పాడ తీరంలో సముద్రం కెరటాలైతే ఎగిసెగిసి ఊర్ల మీద పడుతున్నాయి. భయంగా జనమంతా భయం గుప్పిట్లో ఇక్కడ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ అమావాస్య కావడంతో ఇంకా ఇవాళంతా కూడా సముద్రం ఇలాగే ఉండే అవకాశం ఉంది. మరోవైపు వర్షం కూడా పడుతోంది. ఇల్లులు ఎప్పుడు సముద్రం కెరటాలు వచ్చి కలిపేసుకుంటుందో తెలియని పరిస్థితుల్లో వీరంతా కూడా ఇక్కడ దీనంగా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి ఉప్పాడ తీరంలో నెలకొంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయి కృష్ణ. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావుకు మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, శ్రవణ్ రావు విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? షాహీన్ ఈ రోజు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం శ్రవణ్ రావు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన నిందితుడిగా ఉన్న సమయంలో ఈ కేసులో కూడా ఇవ్వటం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం కేసులో ఉన్నటువంటి నిందితులు దుబాయ్ లో డెన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి అక్కడ ఉండటమే కాకుండా అక్కడి నుంచి ఇక్కడ కార్యకలాపాలు జరిపినట్టు, ఇక్కడ కొంతమంది ఆ సమయంలో అధికారులకు ఫోన్లు చేసినట్టు, ఇవన్నీ విషయాలు సిట్ ఇటీవల గుర్తించింది. దానికి సంబంధించి శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావుకి సంబంధించిన పారామౌంట్ అనే ఒక 66 అంతస్తుల భవనం ఉంది. ఆ భవనంలో శ్రవణ్ రావుకు
ఒక ఫ్లాట్ కూడా ఉంది. 58వ అంతస్తులో ఒక ఫ్లాట్ ఉన్నట్లు, ఆ ఫ్లాట్ లో ఈ నిందితులకు ఆశ్రయం ఇచ్చిన కొన్నాళ్లు ఆశ్రయం ఇచ్చినట్లు భూనెట్టి చాణక్యతో పాటు మరికొంతమంది నిందితులు ఆశ్రయం పొందినట్లు ఇటీవల సిట్ దర్యాప్తులో తేలింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. ఎవరెవరు ఆకర్ష అని ఇటీవల దీనికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులకు ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఎవరెవరు ఉంటూ ఉన్నారు అనే పూర్తి విషయాలన్నింటినీ తెలిపారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సిట్ శ్రవణ్ రావుని, అంటే మద్యం కేసులో నిందితులతోటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావుకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అదే విధంగా రాజ్ కాసిరెడ్డికి శ్రవణ్ రావుకు ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలన్నింటినీ అడిగేందుకు సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది. షాహీన్, ధన్యవాదాలు జయప్రకాష్. సెల్ ఫోన్ను వదలకుండా గడిపేస్తున్న చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు బాధపడ్డారు. ఎలాగైనా దాని నుంచి బయటపడేయాలని భావించి క్రీడల వైపు మళ్లించారు. 3.5 ఏళ్ల వయసులో స్కేటింగ్లో చేర్పించారు. ఇప్పుడు ఆ బుడతడు స్కేటింగ్లో దూసుకెళ్తూ పాల్గొన్న ప్రతి పోటీలోనూ పతకాలు సాధించి సత్తా చాటుతున్నాడు. కాకినాడకు చెందిన 11 ఏళ్ల చిచ్చరపెడుగు స్కేటింగ్ విజయాలపై కథనం. స్కేటింగ్ రింక్లో దూసుకెళ్తున్న ఈ బాలుడి పేరు విరోతి రిషీశ్వర్. 11 ఏళ్ల ఈ బాలుడు కాకినాడలో 6వ తరగతి చదువుతున్నాడు. రోజూ తెల్లవారుజాము నిద్రలేచి క్రమం తప్పకుండా స్కేటింగ్కు వెళ్తాడు. సాయంత్రం బడి నుంచి వచ్చాక తిరిగి స్కేటింగ్ రింక్లో సాధన చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు రిషీశ్వర్ సెల్ ఫోన్ వదలకుండా అలా చూస్తూనే ఉండేవాడు. ఫోన్ నుంచి పిల్లాడిని ఎలాగైనా బయటపడేయాలని భావించిన తల్లిదండ్రులు కృష్ణకుమారి, వీరకృష్ణ స్కేటింగ్ నేర్పించారు. రిషీశ్వర్ తండ్రి వీరకృష్ణ కాకినాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే నిద్రలేవడం, ఆపై పిల్లాడిని తీసుకుని ప్రాక్టీస్కు వెళ్లడం, సాయంత్రం వీలు చూసుకుని స్థానిక వివేకానంద పార్కుకు తీసుకెళ్లి స్కేటింగ్లో మెళకువలు నేర్పించడం చేస్తున్నారు. ఇలా 6 ఏళ్లుగా వీరకృష్ణ తమ పిల్లాడిని తీర్చిదిద్దుతున్నారు. రిషీశ్వర్ కూడా స్కేటింగ్లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. మళ్ళీ నేను 4 నేషనల్స్ ఆడి అందులో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. తర్వాత నేను ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చి నా కోరిక. 2018లో అమలాపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో తొలిసారి బంగారు, రజత పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర క్రీడా పోటీల్లో పదుల సంఖ్యలో బంగారు, వెండి పతకాలు సాధించి సత్తా చాటాడు. రిషీశ్వర్ తాజాగా జాతీయ క్రీడల జాబితాలో చోటు సంపాదించాడు. ఇలా ఇప్పటి వరకు 70కి పైగా పతకాలు సాధించాడు. స్కేటింగ్లో తమ పిల్లాడి ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ అది కొద్దిగా ఎక్కువ చూస్తున్నాడని ఏదోటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని జాయిన్ చేసాం. తర్వాత ఫస్ట్లోనే జరిగిన కాంపిటీషన్లో మెడల్ సాధించడం వల్ల ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేస్తున్నాడని అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాం. అప్పటి నుంచి కూడా ఈ 6 ఇయర్స్ కూడా జిల్లాలో ప్రతిసారి డిస్టిక్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా ప్రతిసారి స్టేట్లో గోల్డ్ మెడల్ సాధిస్తున్నాడు. అదేవిధంగా శాప్ లీగ్ 1 గవర్నమెంట్ కండక్ట్ చేసిన శాప్ లీగ్ 1లో గోల్డ్ కొట్టాడు. అలాగే శాప్ లీగ్ 2లో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ ఫ్యూచర్లో మా బాబుని మన ఇండియాకి ఆడించి, ఇండియాకి మెడల్ కొట్టించి ఈ కాకినాడకి పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి, అదేవిధంగా మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచి పేరు తెస్తాడని ఫ్యూచర్లో కోరుకుంటున్నాను. 5 గంటలకి అలాగా గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. అలాగే మళ్ళీ వెంటనే స్కూల్ వచ్చి గ్రౌండ్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి కూడా ఇబ్బంది లేదు. అలాగే అప్పటి నుంచి ప్రతి ఇయర్ నేషనల్కి సెలెక్ట్ అవుతాడు, నేషనల్కి వెళ్తాడు. రిషి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాడంటే మెయిన్ వాళ్ళ డాడీ కష్టం. సో రిషి ఇలాగే ఫ్యూచర్లో ఇంకా మెడల్ సాధించాలని నేను ఒక తల్లిగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ప్రారంభించింది. 2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. అప్పట్లో అనంతబాబును వైసీపీ ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. ప్రభుత్వ ఒత్తిడితో నాటి అధికారులు కేసును నీరుగార్చారు. సుబ్రహ్మణ్యం హత్య, డెడ్ బాడీ డోర్ డెలివరీపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కేసు విషయంలో న్యాయం చేస్తామని, నిందితులను శిక్షిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లుగానే మృతుడి తల్లి ఫిర్యాదుపై తదుపరి చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో కేసు విచారణ పునః ప్రారంభించేందుకు ఎస్సీ/ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోతైన విచారణ చేయడంతో పాటు 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వెంటనే ప్రభుత్వం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పునర్విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును న్యాయ సలహాదారుగా నియమించింది. అనంతబాబుకు నాడు గన్మెన్లుగా ఉన్నవారిని సిట్ విచారించింది. నాడు ఏం జరిగింది, ఘటనలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. ఒక్కడే హత్య చేసి డెడ్ బాడీని తరలించే అవకాశం లేదని సహకరించిన వారు ఎవరనేది సిట్ ఆరా తీస్తోంది. 2 రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ యూకే చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో యూకే అధికారులు మోదీకి స్వాగతం పలికారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ నేడు విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA ఈ పర్యటనలో కీలకం కానున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ మంత్రి జొనాథన్ రెనాల్డ్స్ ఇవాళ ఇద్దరు ప్రధానుల సమక్షంలో FTA ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సుంకాల నుంచి 99% భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, బ్రిటిష్ సంస్థలు విస్కీ, కార్లు, ఇతర ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేయడాన్ని సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో కింగ్ చార్లెస్ IIIతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉద్యోగాల కల్పన, అభివృద్ధికి గొప్ప మైలురాయి వంటిదని యూకే ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య 6 బిలియన్ బ్రిటిష్ పౌండ్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీనియర్ నేత ఉపరాష్ట్రపతి అవుతారని కమలం పార్టీ వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి పదవికి జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ వంటి కీలక మిత్రుల అభ్యర్థిత్వాలను పరిశీలించే అవకాశం ఉందనే ప్రచారాన్ని తోసిపుచ్చాయి. సోమవారం నాడు ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురు నేతలు ఉన్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం ఉన్నవారే ఉపరాష్ట్రపతి అవుతారని కమలం పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ భేటీ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అది సాధారణ సమావేశమే అని పేర్కొన్నాయి. ఉపరాష్ట్రపతి పదవి గురించి జేడీయూతో ఎలాంటి చర్చలు జరగలేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి.